కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన రచ్చబండ కార్యక్రమం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు విష్ణువర్ధన్ రెడ్డి. సంచలన వ్యాఖ్యలు చేశారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి. ప్రభుత్వ హామీలు నెరవేరకపోవడంతో ఎమ్మెల్యేలు జనంలోనికి వెళ్లటం కష్టమవుతోందని అంటున్నారు. ఆయన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళని కాదని బయట వ్యక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రిపై మండిపడ్డారు విష్ణువర్ధన్. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ మళ్ళీ తర్వాత విడో పెన్షన్స్ ఇస్తారు, గవర్నమెంట్ ఇస్తాను 200 రూపీస్ అట్లా, అది కూడా పెండింగ్ అయిపోయింది. మరి రచ్చబండ కార్యక్రమంలో చాలా మంది వీకర్ సెక్షన్ హౌసెస్ కావాలని కోరడం జరిగింది. మరి దాని తర్వాత కొన్ని తాగునీటి సమస్యలు కూడా ఉండే, అవన్నీ చాలా మటుకి ఏవి కాలేదు. రచ్చబండ కార్యక్రమం టోటల్ ఫెయిలియర్ అనుకుంటారు. ఇదే విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాము అన్నప్పుడు మాకు సరైన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడము ఇది చాలా బాధాకర విషయం. సీఎం గారు చూద్దామని చెప్పడం జరిగింది. మరి అధికారులను పిలిచి రచ్చబండ కార్యక్రమం డిస్కషన్ చేయడము కన్నా ప్రజలలో ఉండే వాళ్ళం మేము ఎమ్మెల్యేలం మాతో డిస్కషన్ చేసి ఒక రివ్యూ మీటింగ్ లా పెట్టి రచ్చబండది రివ్యూ మీటింగ్ లో పెట్టాలని మేము కోరుతున్నాం. పబ్లిక్ లో డే మార్నింగ్ ఈవినింగ్ మొత్తము పబ్లిక్ తో ఉండేవాళ్ళము. ఇప్పుడు పోతుంటే రచ్చబండ సమస్యనే ముందు తీర్చినాక రానైనా అంటారు. పార్టీలో మేము ఇంత లాయల్గా ఉన్నాం, పార్టీ కాదని వేరెక్కడ పోము. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అదే వేరే పార్టీలకించి లేకపోతే బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంది. అదే మాకు అనేది అంటే తక్కువ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు మీరు చూస్తున్నారు, మా డిస్టిక్ లోనే జయసుధ గారు ఉన్నారు, ఆమెతోటి స్క్రోలింగ్ వస్తూ ఉంటారు టీవీలో. మా ముఖ్యమంత్రి గారు సమావేశం జయసుధ గారితో. అది ఇక్కడ మేము ఇంత లాయల్గా ఉన్నాం, ఇంత పార్టీ గజ్ చేస్తున్నాం, మాకు ఆ ఇంపార్టెన్స్ లేదు. మాకు కూడా పార్టీలో ఉన్న లాయల్ ఎమ్మెల్యేస్ ఉన్నారు, నేనే కాదు చాలా మంది ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం.